మనం భూమిపై ఎన్నో అందమైన దీవుల గురించి విని ఉంటాం. కానీ ఇది చాలా ప్రమాదకరమైన సర్పాల దీవి. మనం ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళగలం, కానీ ఆ దీవిలోకి మాత్రం వెళ్ళలేము. అసలు వెళ్ళేందుకు పర్మిషన్ కూడా లేదు. ఒకవేళ వెళ్తే తిరిగి వస్తాననే గ్యారంటీ కూడా ఉండదు. ఏ సైడ్ నుంచి ఏ పాము మీద పడుతుందో తెలియదు. ఏ పాము కాటుకు ప్రాణం పోతుందో చెప్పలేము. అసలు ఆ దీవి అలా ఎందుకు మారింది, ఆ ప్రాంతం పాములతో ఎందుకు నిండిపోయిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో మీరు ఎన్నో పర్యాటక ప్రదేశాలకు వెళ్ళి ఉంటారు. వాటిలో సముద్ర తీరాలు, దీవులు, గుళ్ళు, గోపురాలు, మిస్టరీ భవనాలు, దెయ్యాల బంగ్లాలు ఇలా ఎన్నో. కానీ మీకు వెళ్ళాలని ఉన్నా వెళ్ళలేని దీవి ఒకటి ఉంది. అదే స్నేక్ ఐలాండ్. ఈ స్నేక్ ఐలాండ్కి హైప్ ఎక్కువగానే ఉంది. ఇది సావో పాలో రాష్ట్రంలోని ఇటాన్హేమ్లో మొత్తం కలిపి 106 ఎకరాల్లో ఈ దీవి ఉంది. అక్కడికి మీరు వెళ్తే కొన్నిసార్లు ఎండగా, కొన్నిసార్లు చల్లగా, అప్పుడప్పుడు వర్షాలు పడుతూ మన దేశ వాతావరణం లాగానే ఉంటుంది. అలాగని వెళ్ళి చూద్దామంటే బ్రెజిల్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వదు. రహస్యంగా వెళ్లేందుకు కూడా వీలు లేదు. ఎవరైనా పర్యాటకులు ఇలాంటి పనులు చేస్తారేమో అని ఊహించి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కాబట్టి ఆ దీవి గురించి చెప్పుకోవడమే తప్ప చేయగలిగింది ఏమీ లేదు. కానీ ఎంతో ఆసక్తికరమైన విషయాలు చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్కి చెప్పాలంటే అత్యంత అరుదైన అంతరించే జాతులకు చెందిన బోత్రాప్స్ ఇన్సులారిస్ అనే బంగారు తల ఉన్న విషపూరిత పాములు ఈ దీవిలో ఉన్నాయి. అవి పక్షుల్ని తింటూ అక్కడే బతుకుతున్నాయి. ఈ సర్పాల దీవి నిజానికి చాలా అందంగా ఉంటుంది. పెద్ద పెద్ద అడవులతో నిండి ఉంటుంది. దాని చుట్టూ ఉన్న సముద్ర తీరం ఏమాత్రం కాలుష్యం లేకుండా ఉంది. ఈ దీవి తీరాల వెంట నీరు బ్లూ కలర్లో మెరుస్తూ ఆకట్టుకుంటుంది. కానీ అక్కడికి వెళ్ళలేము. పర్మిషన్ ఇస్తే కనుక ప్రపంచంలో ఎక్కువ మంది టూరిస్టులు అక్కడికే వెళ్ళాలనుకుంటారు. అంత అందమైన దీవి అది. కానీ ఈ దీవి మొత్తం పాములమయం. చిన్న దీవే అయినా వేల కొద్ది సర్పాలున్నాయి. వాటిలో చాలా వరకు విషపూరితమైనవి. అందువల్ల అక్కడికి వెళ్ళిన వారు ప్రాణాలతో తిరిగి వస్తారనే గ్యారంటీ లేదు. ఆ దీవిలోకి వెళ్ళాక పాము కాటేస్తే అక్కడి నుంచి బ్రెజిల్కు వచ్చే లోపే చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ దీవి గురించి తెలుసుకోగానే అక్కడే ఎందుకు అన్ని పాములు ఉన్నాయి అనే ప్రశ్న చాలా మందికి వస్తుంది. కానీ దీవికి వెళ్ళిన పాములు సముద్రంలోకి వచ్చేందుకు ఇష్టపడలేదు. దాంతో మిగతా ప్రపంచంతో వాటికి సంబంధాలు తెగిపోయాయి. అలా తరాలుగా ఆ పాములు అక్కడే జీవిస్తున్నాయని కొందరు ప్రముఖులు సమాధానాలు ఇచ్చారు. అయితే మన సంగతి మీకు తెలిసిందే. మనుషులు ఉన్న చోట పాములు బతకలేవు. మనుషులను కాటేస్తాయేమో అనే భయంతో మనలో కొంతమంది పాములను చంపేస్తూ ఉంటారు. అందువల్ల కనీసం ఆ దీవిలోనైనా పాములకు రక్షణ ఉండాలని బ్రెజిల్ ప్రభుత్వం భావించింది. అందువల్ల అక్కడికి ఎవరూ వెళ్ళకూడదని డిసైడ్ చేసింది. అంటే మనుషులకు ఏదో అవుతుందని కాదు, పాములకు హాని జరుగుతుందని ఈ నిర్ణయం తీసుకుంది. నిజం చెప్పాలంటే మనుషులకు కూడా చాలా ప్రమాదమే. ప్రపంచంలో ఎలాంటి టూరిస్టులకైనా ఆ దీవిపై అడుగుపెట్టే ఛాన్స్ లేకుండా ఆ దేశం కఠిన చర్యలు విధించింది. అయితే అక్కడికి వెళ్ళడానికి కొంతమందికి మాత్రం పర్మిషన్ ఉంది. అది ఎవరికంటే బ్రెజిల్కి చెందిన నౌకాదళ అధికారులు. కొంతమంది ఎంపిక చేసిన పరిశోధకులకు మాత్రం ఆ దీవికి వెళ్లేందుకు అనుమతి ఉందని తెలిసింది. సో 1909 నుండి 1920 మధ్య కాలంలో కొంతమంది ఆ దీవిలో జీవించేవారు. వాళ్ళు అక్కడ లైట్ హౌస్ పనిచేసేలా చేసేవారు. అక్కడికి ఏ నౌకలు రాకుండా ఉండేందుకు ఆ లైట్ హౌస్ ఏర్పాటు చేశారు. కాలక్రమంలో లైట్ హౌస్తో పని లేకుండా కూడా నౌకలు వెళ్లేందుకు అవకాశాలు రావడంతో లైట్ హౌస్ని పూర్తిగా మూసేశారు. ఇప్పుడైతే పర్మిషన్ తీసుకొని ఆ నౌకాదళ అధికారులు వెళ్లాలన్నా వెంట ఖచ్చితంగా డాక్టర్ ఉండాల్సిందే.